హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కొతికల వెంకట్ లాగ్స్. ముందుగా సభా సరస్వతికి నమస్సుమాంజలులు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఇవాళ మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సి బెలగల్లో చదివినటువంటి 1982, 83 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులమైనటువంటి మేము ఆత్మీయ సమ్మేళనాన్ని ఈ ఫిబ్రవరి 26, 2023న నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని మొత్తము మీకు వీడియో రూపంలో చూపించబోతున్నాను. చూసి ఆనందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1982, 83 ఎస్ఎస్సి బ్యాచ్ గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు ప్రియమైన మిత్రులకు స్వాగత సుమాంజలులు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సి బెలగల్, కర్నూలు జిల్లా 1982, 83 10వ తరగతి విద్యార్థులు నిర్వహించు ఆత్మీయ సమ్మేళనమునకు విచ్చేస్తున్న ఉపాధ్యాయులకు మరియు స్నేహ సుమాలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అపర మేధావి, తెలుగులో దిట్ట, పద్యాలను తన గలముతో రసాత్మకంగా పాడి శ్రోతలను కట్టిపడేసే రసహృదయులు, తెలుగు విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ పాండ్రంగయ్య సార్ గారికి సాదర స్వాగతం పలుకుతూ సభా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుచున్నాము. అదేవిధంగా నేడు దైనందిన జీవితంలో శాస్త్రం ఒక భాగం. ఆ భాగములో మనమంతా ఇనుమడింపబడి ఉన్నాము. ఆ శాస్త్రాన్ని తన వాగ్దాటితో తన పిల్లలకు విద్యను ధారపోసిన గురుతుల్యులు శ్రీ తిప్పన్నాచార్యులు సార్ గారు సభా వేదిక మీదికి రావలసిందిగా సవినయంగా కోరుచున్నాము. ఇక చివరిగా, నేడు మన జీవితమంతా లెక్కలతో ముడిపడి ఉన్నది. కుటుంబం అనే రథం కదలాలంటే లెక్కలు అవసరం. ఆ లెక్కలను ఎంతో అవలీలగా, సునాయాసంగా తన పిల్లలకు బోధించి పిల్లల హృదయాలలో చిరస్థాయిగా నిలుస్తూ అపారమైనటువంటి జ్ఞానముతో అంకెలలో జీవితం దాగి ఉందని బోధించిన మహానుభావులు. అదేవిధంగా ఆయనదో లెక్కల ప్రపంచం. అంకెల సమస్యలు తేల్చడంలో దిట్ట, గణిత కొలనులో వికసించిన అమర పుష్పం మా గణిత ఉపాధ్యాయులు శ్రీ నాగరత్నం శెట్టి సార్ గారు సభా వేదిక మీదకి రావలసిందిగా సవినయంగా కోరుచున్నాము. ముందుగా ఏ కార్యక్రమమైనా ప్రారంభించే ముందు దైవానుగ్రహము ముఖ్యం కాబట్టి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఆహ్వానానికి విచ్చేసిన గురువర్యులందరికీ కృతజ్ఞతలు సార్. మేము 1982, 83 సంవత్సరము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సి బెలగల్లో 10వ తరగతి వరకు మీ దగ్గర చదువుకున్న శిష్యులం మేమంతా. దాదాపుగా 40 వసంతాల సుదీర్ఘ ప్రయాణం మాది.
పై చదువులని, బ్రతుకు తెరువని ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం వైపు పయనించాం. కాలంలో ఎన్నో మార్పులు. ఆ మార్పులలో భాగంగా చరవాణి పుణ్యమా అని అందరం ఒక వాట్సాప్ గ్రూప్‌గా ఏర్పడి, తప్పక మాకు విద్యని బోధించిన మిమ్ముల్ని మరోసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి అనేటువంటి ఉద్దేశముతో స్నేహితులమైన మేము ఎవరి జీవితాలు ఎలా ఉంటాయి అనే ఆరాటముతో కలవాలనే సదుద్దేశముతో ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనే ఒక వేదికను ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీకు మా అందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. 1983 వరకు 10వ తరగతి వరకు మాతో కలిసి చదివి ఆ తర్వాత సుదీర్ఘ విరామము. కానీ చింతించదగ్గ విషయం ఏమిటంటే మా ఉపాధ్యాయులు కానీ కొంతమంది మిత్రులు కానీ స్వర్గస్థులయ్యారని మాకు తెలిసింది. ముఖ్యంగా ఉపాధ్యాయులలో మాకు ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి శ్రీ మాసుమియా సార్ గారు ఇంగ్లీషు టీచర్, అదేవిధంగా హెడ్ మాస్టరు, అదేవిధంగానే లక్ష్మీకాంత్ రెడ్డి హిందీ పండితులు, మరియు ఓ సత్యనారాయణ సోషల్ సారు, ఈ ముగ్గురు టీచర్లకు, అదేవిధంగా మా మిత్రులైనటువంటి పెద్దారెడ్డికి, లక్ష్మణ, చంద్రన్న, మంగళి వెంకటేశ్వర్లు, లాభాను, ఈ అందరికీ కూడా ఈ సభా వేదిక ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఒక నిమిషం పాటు అందరూ లేచి మౌనం పాటించవలసిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. 1982, 83లో ఉన్నత పాఠశాలలో చదువు పూర్తి చేసుకొని ఆ తర్వాత తలో దారి ఎంచుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో స్థిరపడినప్పటికీ అందరం ఏకం కావాలనే ఉద్దేశమే ఈ ఫంక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రతి ఒక్కరి జీవితములో గుర్తుండే తీపి గుర్తులు చిన్నతనంలోనే ఉంటాయి. మనం చదువుకునేటువంటి రోజుల్లో చేసిన అల్లరి, స్నేహితుల కోసం చేసే ఫైటింగ్లు, కలిసి ఆడిన ఆటలు, చిన్న చిన్న గ్యాంగులు, అవన్నీ ఓ మధురమైనటువంటి క్షణాలు. 1983 నాటి మధుర జ్ఞాపకాల జడివానలో తడిసి పోతున్నాం మేమంతా. మళ్ళీ మన అందమైన బాల్యంలోకి జారుకుంటున్నాం. మన గత ఆనందాలను తిరిగి మన ముందు ఉంచే అద్భుత క్షణాలను అనుభవిద్దాం రండి. రండి, మన మిత్రులందరం ఒక చోట కలిసి మనకు విద్య నేర్పిన గురువులను సత్కరించుకుందాం. జ్ఞాపకాల ఆనందంలో మన మనసులు తేలికగా ఓలలాడుదాం. తల్లి, తండ్రి తర్వాత గురువు గొప్పవాడు. గురువు అంటే ఒక సాధనం. పిల్లల్ని మర్దించి సిద్ధం చేస్తాడు గురువు. ఉన్నతమైన అవకాశాలు అన్వేషించే విధానాన్ని తెలిపేవాడు. పిండిని మనం సరిగ్గా కలిపి మర్దిస్తేనే రొట్టె ముక్క తినడానికి వీలుగా మృదుగా ఉంటుంది. అలాగే పిల్లల్ని సంస్కారవంతులుగా, ఆరోగ్యకరమైన మానసిక అభివృద్ధితో వికసింపజేస్తూ ఎప్పటికెప్పుడు పిల్లల్ని తన సొంత బిడ్డలుగా భావించేటువంటి గురువే గొప్పవాడు. అలాంటి గురువుని మనము ఈరోజు చాలా గౌరవంగా సత్కరించుకోవడం అనేటువంటిది, ఇది నిజంగా మేము చేసుకున్నటువంటి ఒక చిన్న మహాభాగ్యమనే చెప్పవచ్చు. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో
మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారుకెగ వేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.
ఏడేళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం అయినా రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం అయినా మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయ తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం ఎట్ల తీరునో మీ రుణం ఏమిస్తే చెల్లునో మీ త్యాగం మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಒಕ್ಕೋರೆ ಅರಿಸಲಿಲ್ಲ ಎಲ್ಲ ನಾಕೆ ಚೆಲ್ಲ ವಿವಾಹ ಭೋಜನಂಬು ಇಂತೈನ వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ಬಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಲೇ ಜಿಲೇಬಿ ಮುಂದು ಇವೆಲ್ಲ ನಾಕೆ ಬಿಂದು ವಿವಾಹ ಭೋಜನಂಬು ಇಂತೈನ వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు మజారే అప్పళాలు పులిహోర థప్పళాలు మజారే అప్పళాలు పులిహోర థప్పళాలు వత్వారే పాయసాలు ఇవెల్ల
నాకే చాలు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं कृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः You taught us music. You taught us to smile. You taught us to give and the right way to live. Can never thank you enough for being what you were and making us what we are. Gurave Namaha. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा
तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఇదండి మా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1982-83 ఎస్ఎస్సి బ్యాచ్ వారు నిర్వహించినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనం యొక్క కార్యక్రమాన్ని మీకు పూర్తిగా ఆద్యంతము కూడా సంపూర్ణంగా వీడియో రూపంలో చూపించడం జరిగింది. బహుశా ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరోసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ మరింతగా నన్ను ప్రోత్సహిస్తున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. జై హింద్. చల్లడి పడితే ఒక్కడు కూడా నిలబడ్డా ఇలాంటి ధైర్యం లేని జనాన్ని పెట్టుకుని వీడేం చేస్తాడు? అవును సార్, మీరన్నట్టే మాకు ధైర్యం ఉండేది కాదు, శక్తి ఉండేది కాదు, నమ్మకము ఉండేది కాదు. చావు మా మీద గంతులేసేది. కానీ ఒకడు అడ్డం నిలబడ్డాడని వాడిని ఖాళీ ముందు తల నరికాడు కదా. ఆ రోజు చాలా సంవత్సరాల తర్వాత చావు మీద మేము గంతులేసాం. వాడు కత్తి విసిరిన వేగానికి ఒక గాలి పుట్టింది సార్. ఆ గాలి నరాతిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఊపిరిచ్చింది. మీకొక సలహా ఇస్తాను, మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్.